వెళ్ళిపోతా, వస్తే మేం 10 మందివి. ఖమ్మం వరదల్లో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేతులెత్తేసిన వేళ ఓ జేసీబీ డ్రైవర్ చేసిన సాహసమిది. అందరూ వారిస్తున్న జేసీబీతో ఒక్కడే వెళ్లి 9 మందిని కాపాడి తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరితో జేజేలు అందుకుంటున్నాడు. ఖమ్మంలో వరదలు ఉగ్రరూపం దాల్చి భయానక పరిస్థితులు నెలకొన్న వేళ ఓ సామాన్యుడు తన ప్రాణాలకు తెగించి చేసిన ఈ సాహసోపేత చర్య రెస్క్యూ సిబ్బందికి, ప్రజలకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఖమ్మంలో ఎడతెరిపి లేని వర్షాలతో మున్నేరు నది మహోగ్ర రూపంతో దాల్చి ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే పనుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఇదే సమయంలో మున్నేరు ఉగ్రరూపం అంటే ఎప్పుడు వినడమే గాని చూడలేదే అనుకున్నారు ఓ కుటుంబానికి చెందిన 9 మంది. ప్రవాహ ఉధృతిని చూసేందుకు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జిపైకి చేరి చుట్టూరా ప్రవాహాన్ని చూస్తూ ఉండగా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. వారి చుట్టూ వరద ముంచెత్తింది. వంతెనపైన కాస్త ఎత్తుగా ఉన్న చోటుకు చేరి తెలిసిన వారికి ఫోన్ చేసి సహాయం కోసం అర్థించారు. బ్రిడ్జి పైనుంచి వరద ప్రవాహం, గుండెలు అదిరేలా వరద ఉధృతి శబ్దం, ఎడతెరిపి లేని బాణ, గంభీరమైన వాతావరణం. ఇక తాము ప్రాణాలతో బయటపడతామో లేదో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి పరిస్థితిని డ్రోన్ ద్వారా పరిశీలించారు. బ్రిడ్జి వద్దకు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయలేదు. ఆ తర్వాత మంత్రుల చొరవతో వారిని కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అయితే వాతావరణం అనుకూలించగా అవి కూడా వెనుదిరిగాయి. 9 గంటలు గడిచిపోయాయి. చీకటి పడింది. బాధితులను మరింత భయం అలుముకుంది. అప్పుడొచ్చాడు ఒక హీరో. జేసీబీతో బ్రిడ్జిపైకి బయలుదేరాడు. వద్దంటూ వారించారు అధికారులు. పోతే ఒక్కడిని, వస్తే 9 మందితో వస్తా అంటూ ముందుకు కదిలాడు. అందరిలో ఉత్కంఠ. కాసేపటి తర్వాత జేసీబీ తిరిగొచ్చింది. వరదలో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. స్థానికులు సంతోషంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి 9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ పై అందరూ ప్రశంసిస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆ జేసీబీ డ్రైవర్ ను సన్మానించారు. సో ఫైనల్లీ అయితే వచ్చేసారు వీళ్ళు ఇక్కడికి. సో ఆల్ అందరూ సేఫ్.